రావు గారు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుంది? అన్నా చెల్లెలి అనుబంధం, జన్మ జన్మల సంబంధం. హాయ్ హలో గైస్, నమస్తే అందరికీ. నేను మీ బీటీఆర్. వెల్కమ్ టు బీటీఆర్ ఫిల్మ్ లాబొరేటరీ. బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 40 అప్డేట్స్ చూద్దాం. బిగ్ బాస్ హౌస్ లో కొన్ని రూల్స్ ఉంటాయి. కొన్ని రూల్స్ చెప్తారో ఆ రూల్స్ ప్రకారం గేమ్ ఆడాలి. కొన్ని ఉంటాయి, అవి చెప్పరు బయటికి. అవి ఆ వాల్యూస్ మనకు ఉండాలి. నైట్ టైం లైట్స్ ఆఫ్ చేశాడు అంటే బిగ్ బాస్, దాని అర్థం ఏంటి? మనం అందరం పడుకోవాలి అని చెప్పి. ఊరకనే కూర్చొని బాతాకాని కొట్టుకుంటా మిగతా వాళ్ళందరినీ డిస్టర్బ్ చేయడం కాదు. అవి చెప్పాలా, వేరే వాళ్ళు చెప్పించుకునే దాకా ఎందుకు తీసుకొస్తారు? అసలు చెప్పుకోకూడదు అలాగా. మీ వల్ల మాకు డిస్టర్బెన్స్ అవుతుంది, దయచేసి బయటికి వెళ్ళి మాట్లాడుకోండి. రాత్రి 12-1 గంటప్పుడు అందరూ పడుకునే టైంలో గుసగుసలు ఆడుకోవాల్సిన అవసరం ఏంటి? కెమెరాలు పెట్టింది మీకు, మీరు ఏదో పనులు చేయకుండా గేమ్ ఆడతారని. అంతేగాని రాత్రులు మీటింగ్లు పెట్టుకోండి అని చెప్పడం కాదు. రాత్రులు మాట్లాడుకోకుండా హ్యాపీగా పడుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఎక్కువ రోజులు బతుకుతాం, ఎక్కువ రోజులు హౌస్లో ఉంటాం, మెంటల్లీ ఫిజికల్లీ స్ట్రాంగ్గా ఉంటాం. నిద్ర ఉంటే ఎక్కడ దొరికిన సంతరా నాయన ఇదంతను. ఈ పాయింట్ మీద నాకు ఇది ఎప్పటి నుంచో నా మైండ్లో ఉంది. దీనికోసం మాట్లాడదాం అనుకున్నాను, కానీ మాధురి గారు నిన్న పాయింట్ రైజ్ చేసి చెప్పడం జరిగింది. ఇష్యూ రిజాల్వ్ అయింది. దానివల్ల బిగ్ బాస్ ఇష్యూని రిజాల్వ్ చేశాడు. లైట్స్ ఆఫ్ చేశారు అంటే పడుకోండి అని అర్థం. మాధురి గారు చాలా మంచి పాయింట్ రైజ్ చేశారండి, మీరు సూపర్. హౌస్లో భరణి గారు, దివ్య గారి ఎమోషన్ ఏదైతే ఉందో అది చాలా ప్యూరెస్ట్ ఫామ్లో ఉందని చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే భరణి గారు రియల్ లైఫ్లో చాలా నెగిటివ్ రోల్స్ చేసి చేసి ఒక సిస్టర్ సెంటిమెంట్ కానీ, ఒక మదర్ సెంటిమెంట్ కానీ, ఒక డాటర్ సెంటిమెంట్ కానీ లేదు ఆయనకి. సో ఏమైందంటే ఆయన ఎక్కడో నెగిటివ్ అనేది ఆయన మైండ్లో అలా 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 ఉండిపోయి హౌస్లోకి వచ్చేసరికి ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎమోషన్స్ లైక్ డాటర్, సిస్టర్, ఈ సెంటిమెంట్స్ చూపించేసరికి ఆయన తట్టుకోలేక ఎమోషనల్ అయిపోతున్నాడు, ఓవర్వెల్మింగ్ అయిపోతున్నాడు. ఆయన ఏంటంటే తెలియకుండానే ఒక బ్రదర్లా ఫీల్ అయ్యి కంట్రోల్ చేద్దామనే థాట్లోకి వెళ్ళాడు. దాన్ని క్వశ్చన్ చేసినప్పుడు ఏడుస్తున్నాడు. చాలా జెన్యున్గా అనిపిస్తుంది వాళ్ళిద్దరు ఎమోషన్, దివ్య అండ్ భరణి గారిది. నిజంగా దివ్య కూడా చాలా నిజాయితీగా మా అన్నయ్య అని చెప్పి బిలీవ్ చేస్తుంది. తనని ఓన్ చేసుకుంది మై బ్రదర్ అని. ఎందుకంటే తను ఓన్ చేసుకుందంటే బికాస్ ఆఫ్ భరణి గారి హానెస్టీ వలన, భరణి గారి న్యాచురల్ క్యారెక్టరైజేషన్ వలన. ఆ విజువల్ చూడడానికి ఎంత బ్యూటిఫుల్, ఎంత బాగా అనిపించింది అంటే నిజంగా ఒక బ్రదర్ అండ్ సిస్టర్స్ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, నిజంగా బ్రదర్ అండ్ సిస్టర్స్ కి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా అయితే కూర్చొని సార్ట్ అవుట్ చేసి ఏడ్చుకుంటారో అలా అనిపించింది. అందరూ అందరూ బ్లడ్ రిలేషన్ అవసరం లేదు. కొన్నిసార్లు రియల్ లైఫ్లో కూడాను ఫ్రెండ్స్ కానీ లేకపోతే బయట వాళ్ళు కానీ మనకెక్కడో ఒక ఈయన నా బ్రదరు లేకపోతే ఈమె నా సిస్టర్ అని చెప్పి ఫీల్ అవుతుంటారు. అది జన్మ జన్మల సంబంధం అనమాట. అది ఎక్కడో లాంగ్ బ్యాక్ ఎక్కడో రిలేషన్ లేకపోతే ఆ ఎమోషన్ అనేది ఒక పర్సన్ నుంచి ఎక్స్పెక్ట్ చెయ్యం మనం. అది డెవలప్ అవ్వదు మనలో. అన్నా చెల్లెలి అనుబంధం, జన్మ జన్మల సంబంధం. నెక్స్ట్ వీక్ కెప్టెన్సీ కంటెండర్స్ లిస్ట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది బిగ్ బాస్. ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి ఎవరు బిగ్ బాస్ హౌస్ కి కెప్టెన్ గా ఉండాలి నెక్స్ట్ వీక్ అనేది. దానివల్ల సుమన్ శెట్టి గారు ఒక్కరే మిగిలారు. బాల్ గేమ్ అవుట్ ఇచ్చారు, అందులో మొత్తం అందరినీ అవుట్ చేసి పడేశారు. 2 టీములుగా డివైడ్ చేశారు. 2 టీముల్లో సుమన్ శెట్టి గారు ఒకరు మిగిలారు ఒక టీం నుంచి. నిజంగా ఆయన నాకు తెలిసి నెక్స్ట్ వీక్ కెప్టెన్ పక్కా ఫిక్స్. ఇంకా అలేఖ్య చిట్టి పికల్స్, రమ్య మోక్ష గారు, మీకేమన్నా సజెషన్స్ ఇవ్వమని చెప్పి లేకపోతే సలహాలు ఇవ్వమని చెప్పి బిగ్ బాస్ చెప్పాడా? లేకపోతే హౌస్లో టీమ్ మేట్స్ కానీ మీకు అడిగారా నా ఆట ఎలా ఉంది, ఒపీనియన్ చెప్పు అని చెప్పి? ఊరకనే వెళ్ళిపోయి పక్కన కూర్చొని నువ్వు బుర్ర పెట్టట్లేదు, నువ్వు వేరే వాళ్ళతో లవ్ ట్రాక్ నడుపుతున్నావు, దానివల్ల సఫర్ అవుతావు. మీరెవరండి చెప్పడానికి? హౌస్ మేట్గా మీరు గేమ్ ఆడడానికి వెళ్ళారు, సైకాలజీ క్లాసులు చెప్పడానికి కాదు, లేకపోతే కనుక ఫిలాసఫీలు చెప్పడానికి కాదు. మీ ఆట మీరు ఆడండి. మీరు నోరిప్పితేనే అది ఒకలాగా అనిపిస్తుంది. అలాంటిది మీరు అక్కడికి వెళ్ళి క్లాసులు చెప్తున్నారు. మీరు ఏడు డెమాన్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ చాలా స్ట్రాంగర్ పర్సన్. మీరెవరండి గైడ్ చేయడానికి? మీరెవరండి డైరెక్ట్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు మీరు అక్కడ కూర్చొని? నువ్వు లవ్ చేస్తున్నావా, ఆమె గురించి నేను చెప్పలేను, నీ గురించి నేను చెప్పగలను, నువ్వు వేస్ట్ ఫెలో, నువ్వు బుర్ర లేదు, టాస్కులు ఆడలేవు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? రమ్య గారు, మీకు బుద్ధి ఉందా అసలు? మనిషేరా మీరు? మళ్ళీ ఏదైనా అంటే కెరియర్ మీద ఫోకస్ చేయమంటారు మమ్మల్ని. రమ్య గారు, నోరు మూసుకొని ఆవిడ ఆట ఆవిడ ఆడితే బాగుంటుంది. లేకపోతే 1 or 2 weeks బయటకు వచ్చి తర్వాత మళ్ళీ పచ్చడే అనుకోవాలి. వద్దండి, మళ్ళీ వాళ్ళ సిస్టర్ వాళ్ళంతా కలిసి మన మీద అటాకింగ్ వచ్చి కెరియర్ ఫోకస్ చేయండి, మీరు కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అంటే ఇబ్బంది కదా మనకి. వాళ్ళు ఏదైనా అనొచ్చు, మనం మాత్రం ఒపీనియన్స్ చెప్తే మాత్రం ఫీల్ అయిపోతారు వాళ్ళు.
వాళ్ళకే ఉన్నారు సిస్టర్స్, ఇంకెవ్వరికి లేరు సిస్టర్స్, వాళ్ళకే ఉన్నాయి ప్రాబ్లమ్స్, ఇంకెవ్వరికి లేవు. రమ్య గారు, మీరు ఫిజికల్లీ మెంటల్లీ చాలా స్ట్రాంగర్ పర్సన్. మీరు అందరి విషయాల్లో దూరి మీరు సలహాలు ఇవ్వడం కంటే కూడా క్లియర్ గా ఓపిక్ గా ఆవిడ ఫోకస్ చేసి ఆవిడ ఆడుకోవాలి. ఆవిడకి ఏమో ఫోకస్ గా లేదు, కాన్సన్ట్రేషన్ లేదు, ఏదో ఉంది, ఏదో పంపించారు, ఏదో ఉండాలి, గ్లామర్ కోసం పంపించినట్టు ఉన్నారు. మిగతా కంటెస్టెంట్స్ ఎవరైతే ఇమాన్యుయల్ ఉన్నాడో, ఇమాన్యుయల్ మెల్లగా తనుజ గురించి కానీ, భరణి గారి గురించి కానీ, లేకపోతే సంజన గారి గురించి కానీ, మిగతా హౌస్ మేట్స్ గురించి కానీ అందరి గురించి ఇమాన్యుయల్ కొద్ది కొద్దిగా అర్థం అవడం స్టార్ట్ అయింది. అసలైన గేమ్ స్టార్ట్ చేస్తాడు ఇమాన్యుయల్, పక్కా క్లియర్ గా తెలుస్తుంది. హౌస్ మేట్స్ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇరగదీస్తున్నారు ఆట. వాళ్ళు వచ్చిన తర్వాత మొత్తం హౌస్ మేట్స్, రెగ్యులర్ హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కన్ఫ్యూజన్ లో పడిపోయారు. ఏంటి మన గేమ్ నిజమా, వీలాడుతుంది నిజమా అని. అంత బాగా ఆడుతున్నారు వాళ్ళు, నిజంగా సూపర్. మాధురి గారు యాజ్ ఇట్ ఈస్ గా హాస్టల్ వార్డెన్ లాగా నాదే, నా మాటే వినాలి, నేను పెట్టిందే తినాలి అని ఒక ఘంటారావంతో ఉన్నారు ఆవిడ. నిజంగా హ్యాట్స్ అప్. వీక్ గా ఉన్నాడని చెప్పి రాము రాథోడ్ మీద అటాకింగ్ మోడ్ చేస్తుంది దివ్య. తప్పు, అది తప్పు, ఎప్పటికీ తప్పు. ఆయన చెప్పాలనుకున్న పాయింట్ ఆయన నచ్చినప్పుడు ఆయన నచ్చిన విధంగా చెప్తాడు, ఆయన రైట్ అది. బిగ్ బాస్ హౌస్ లో ఆయనకి ఇచ్చిన రైట్ అది. మీరెవరండి నాకు అర్థం కావట్లేదు. దివ్య గారు, మీరేదో బాగా ఆడుతున్నారు అనుకుంటున్నాం మేము, కానీ మీరు కూడా ఇలా దన్నెట్టే ప్రయత్నాలు చేస్తే కష్టం. ఇంకా గేమ్ ఆడండి. అన్నా చెల్లెల బంధం అనేది పక్కన పెట్టి గేమ్ ఆడండి. అందరితో సైకలాజికల్ గా అందరిని అబ్జర్వ్ చేయండి, అందరితో కలవండి, అందరితో మాట్లాడండి, ఎవరితో ఫైట్ చేయాలో డిసైడ్ చేయండి, వాళ్ళతో ఫైట్ చేయండి. అంతే తప్ప కానీ అన్న ఏదో ఏడుస్తున్నాడు అని చెప్పి ఈ రిలేషన్షిప్స్ ఏమైనా బయట చూసుకోవాలి, ఇక్కడ కాదు, గేమ్ లో కాదు. ఓకే గాయస్, ఇది ఈరోజు అప్డేట్. చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, లింక్ షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి దయచేసి, ఎందుకంటే వీడియో సజెషన్స్ లోకి వెళ్తాయి. జై హింద్.